అందరూ చేసే తప్పే వేదం రెస్టారెంట్ వాళ్ళు కూడా చేశారు. రెస్టారెంట్ స్టార్ట్ చేయగానే ప్రాపర్ ఫుడ్ ట్రయల్స్ అండ్ స్టాఫ్ ని హైర్ చేసుకొని కొన్ని డేస్ ఆగకుండా ఇన్‌ఫ్లుయెన్సర్స్ తో మార్కెటింగ్ చేసి తప్పు చేశారు. ఒక ముక్కలో చెప్పాలంటే ఇక్కడ వెయిట్ చేసి చేసి చిరాకు పుట్టడం ఖాయం. మీల్స్ తప్ప వేరే ఐటెమ్స్ 30 మినిట్స్‌కి కానీ సర్వ్ చేయలేదు. ఒక్కరు కూడా మనకేం కావాలి? ప్లేట్‌లో రైస్ ఉందా? అయిపోయిందా? అని చూసేవాళ్ళే లేరు. పిలుద్దామన్నా ఎవరు కనిపించరు. ఇక టేస్ట్ గురించి మాట్లాడుకుంటే కాయన్ పరోటా, వెజ్ మీల్స్ అండ్ జాక్ ఫ్రూట్ బిర్యానీ ఆర్డర్ చేస్తే ఫస్ట్ వెజ్ మీల్స్ తీసుకొనొచ్చారు. వెజ్ మీల్స్ కి ₹349 ఛార్జ్ చేశారు. కర్రీస్ లో 2 ఇగుర్లు అండ్ రోటి పచ్చడి ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాయి. మసాలా కర్రీ బాలేదు. సాంబార్ అండ్ రసం యావరేజ్ ఉన్నాయి. కాయన్ పరోటాలో మేము మష్రూమ్ చూసేసుకున్నాం. దాల్చిన చెక్క ఫ్లేవర్ డామినేట్ చేయడం వల్ల టేస్ట్ అర్థం కాలేదు. కాయన్ పరోటాకి ₹369 ఛార్జ్ చేశారు. ఆ రేట్ కి వర్త్ అనిపించలేదు. జాక్ ఫ్రూట్ బిర్యానీని ఇలా ఒక చెంబులో తెచ్చారు. ఒక 5 to 6 పీసెస్ వచ్చాయి అండ్ పీసెస్ పుల్లగా ఉన్నాయి. బిర్యానీ కూడా బిలో యావరేజ్ అనిపించింది. నేనైతే ఫుల్ డిసప్పాయింటెడ్. జాక్ ఫ్రూట్ బిర్యానీకి ₹369 ఛార్జ్ చేశారు. ప్రమోషన్స్ లో చూపించిన డిజర్ట్స్ ఏవి అవైలబుల్ లేవన్నారు. అదేంటో ఆ ఐటమ్స్ అన్ని ఇన్‌ఫ్లుయెన్సర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉంటాయి, మనకుండవు. అంబియన్స్ బాగుంది, సర్వీస్ డిజాస్టర్, వాళ్ళ పార్కింగ్ ఉంది. మాకు టోటల్ గా ₹1141 అయింది. మరిన్ని ఆనెస్ట్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. నేను మీ బకాసురా.